అందరికీ నమస్కారం. అంటే ముఖ్యంగా పంటల బీమా గురించి ఈరోజు నేను మాట్లాడదలుచుకునే కొన్ని విషయాలు. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పంటల బీమాని ప్రవేశపెట్టాడో అది చాలా లోపభూయిష్టంగాను, అంటే అర్హులైనటువంటి రైతులకు ఇన్సూరెన్స్ రాని విధంగాను, కేవలం వైఎస్ఆర్ పార్టీ మద్దతుదారులకే ఎక్కువ లబ్ధి పొందేట్టుగా ఆ ఇన్సూరెన్స్ విధానం అంతా కూడా కొనసాగింది మొత్తం. అంటే అంతకుముందు వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ అంతర బీమా పథకం కింద మనకు ఆ సిస్టమ్ అంతా ఇన్సూరెన్స్ వచ్చే సిస్టమ్ అంతా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి టోటల్గా రైతులకు అంతా కూడా ఇన్సూరెన్స్ నేనే కడతాను, ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ కూడా మీరు చెల్లించాల్సిన పని లేదని చెప్తే రైతులంతా కూడా ఇది చాలా బాగుంది, మనకు బాగా లబ్ధి చెందుతుంది అని కూడా అందరూ కూడా అనుకోవడం జరిగింది. తర్వాత ఆయన వాళ్ళ నాన్నగారి పేరుతో వైఎస్ఆర్ పంటల బీమాని తెచ్చి పాత విధానానికి అంతా స్వస్తి పలికి ఈయనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీని సృష్టించి, అంటే దానికి కూడా ఒక పేరు పెట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మీకు అంతా ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పాడు. ఇంతవరకు ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆథరైజేషన్ లేదు, తర్వాత దానికి ఇంకా అంటే వ్యాలిడిటీ కూడా రాలేదు ఇంకా స్టిల్ ఇప్పటి వరకు కూడా. అంటే మేము చెప్పేది ఏంటంటే ఒక ఏదైనా ఇన్సూరెన్సు అది పంట నష్టం అనేది మనం రాష్ట్ర ప్రభుత్వం కానీ అంతకుముందు గతంలో స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, ఆ తర్వాత ఫార్మరు కూడా ముగ్గురు కూడా కలిపి ఒక ప్రీమియం అమౌంట్ కట్టి దానికి ఒక జవాబుదారీగా ఉండేవాళ్ళం. ఈయన ఒక ఇన్సూరెన్స్ కంపెనీని సృష్టించి దానికి కూడా ఇంతవరకు అర్హత లేదు, వ్యాలిడిటీ లేదు. ఆ తర్వాత ఈయన ప్రీమియం అమౌంట్ ఎవరికి కడుతున్నాడో కూడా ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. వాస్తవంగా ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి అర్హత లేదు, ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి వ్యాలిటీ లేదు. ఈయన కట్టాల్సిన ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫార్మర్ తరపున నేను కడతానని చెప్పుకుంటున్నాడు. ఆ కట్టే అమౌంట్ ఎవరికి కడుతున్నాడంటే క్లారిటీ లేదు. ఆ తర్వాత ఆయన కొంత అమౌంట్ మొన్న 3,000 కోట్లు వేసామని ఆ రోజు ఆర్భాటంగా బటన్ కూడా ఒత్తడం జరిగింది. అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రీమియం అమౌంట్ ఎంత కడుతున్నారనేది తెలిస్తే, ఆ తర్వాత ఇప్పుడు వాస్తవంగా రైతులకు ఎంత వచ్చిందనేది 3,000 కోట్లు ఎంతో ఆయన చెప్తున్న అమౌంట్. అంటే దీనికి డిఫరెన్స్ కనుక తెలిస్తే కదా మనకు, ఆ తేడా కనుక తెలిస్తే అది వాస్తవంగా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రావాల్సిన అమౌంట్ అదంతా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీదనే బర్డన్ పడుతూ ఉంది. అసలు ఆ అవసరం నీకు ఎందుకు వచ్చింది? అసలు దీనికి ఇది కట్టాల్సిన ప్రీమియం ఏంటి, నువ్వు వచ్చి రైతులకు ఇస్తే ఏంటి, అదేదైనా త్రూ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కనుక వస్తే రైతులకు నిజంగా న్యాయబద్ధంగా అందరికి కూడా మేలు జరుగుతుంది. అలా కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీ లేదు, ఏం లేదు, ఇదంతా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తానట్లు ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తానప్పుడు అనేక రకమైనటువంటి అవకతవకలు, అంటే ఈ క్రాపింగు నీకు వైఎస్ఆర్ పార్టీ మద్దతుదారులకే జరుగుతుంది. ఆ తర్వాత అసలు వాతావరణ బీమా కింద ఇస్తున్నావా లేదా క్రాప్ కటింగ్ దాని మీద ఇస్తున్నావా అనే దాని మీద క్లారిటీ లేదు. ఒకవేళ నిజంగా క్రాప్ కటింగ్ దాని మీద ఇస్తుంటే అంత అధికారులు కూడా మీరే, ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ అథారిటీ లేదు కాబట్టి ఇక్కడ అంత రాష్ట్ర ప్రభుత్వం కన్సర్న్లోనే జరిగినప్పుడు వాస్తవంగా రైతులకు న్యాయంగా రావాల్సిన ఇన్సూరెన్సు తర్వాత మీ మద్దతుదారులు మీ పార్టీదారులకే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే కూడా ఇప్పుడు జరిగింది. అలాగే కూడా రైతులంతా కూడా నష్టపోవడం కూడా జరిగింది. తర్వాత అందులో కూడా మీరు ఇన్సూరెన్స్ విధానంలో మీరు బాగా గమనించండి. ఇప్పుడు హార్టికల్చర్ వైపు ఎగ్జాంపుల్ మా పులివెందుల కాన్స్టిట్యున్సీలోనే 3 మండలాలు బత్తాయి పండిస్తారు. ఆ బత్తాయిని వచ్చి ఇన్సూరెన్స్ దాంట్లో చేర్చినారు. తర్వాత 2 మండలాలు అరటి పండిస్తారు. ఆ తర్వాత అరటిని ఇంతవరకు చేర్చలేదు. చక్రాపేట మండలంలో మామిడి పండిస్తారు. మామిడి కూడా లాస్ట్ టైం మామిడికి అన్ని ఇబ్బందులు జరిగినాయో, తర్వాత అరటి పంటకు కూడా ఎంత డ్యామేజ్ అయిందో కూడా అన్ని. అంటే ఎందుకు అంటే ఈ రకంగా ఒకవైపు ఏమో హార్టికల్చర్ ఒకటే చేరుస్తారు, మిగతా పంటలు అసలు పట్టించుకోరు. ఆ తర్వాత రబీకి ఇంతవరకు ఇన్సూరెన్స్ అట్రాక్ట్ కాకుండా చేశారు. తర్వాత దాన్ని ఏమని అడిగితే తర్వాత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినామంటారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు ఇన్పుట్ సబ్సిడీకి ఇన్సూరెన్స్కి కూడా తేడా తెలియదా? అంటే ఇన్పుట్ సబ్సిడీ అంటే రైతుకు పెట్టుబడి సాయం కింద ఏదన్నా ఇస్తారు. ఇన్సూరెన్స్ అంటే నువ్వు పంట పండించినప్పుడు
ఆ పంట న్యాయంగా అంటే వర్షాలకు కానీ ఇంకో దానికి ఇబ్బంది పడి ఆ పంట ఎంత ఈల్డ్ అవుతుందో అంత పంట రానప్పుడు ఆ పంట నష్టం కింద ఇన్సూరెన్స్కి వస్తుంది. మీకు ఆ విషయం కూడా మీరు తెలియకుండా ఏదంటే రబీ ఎక్కడ అడిగితే ఇన్సూరెన్స్ ఇచ్చినామంటారు, ఆ తర్వాత దీనికి అడిగితే ఇట్లా అంటారు. అసలు ఫస్ట్ పాయింట్, ఇన్సూరెన్స్ అనేది రైతుకు అతను న్యాయంగా పండిస్తే ఎంత ఉత్పత్తి వస్తుందో ఆ ఉత్పత్తి రానప్పుడు ఆ రైతుకు వచ్చే ఉత్పత్తిని బేరీజ్ చేస్తూ అంటే ఆ కంపారిజన్ను ఆ మధ్యలో ఉండేదానికి పంట నష్ట పరిహారంగా ఇవ్వడమే ఇన్సూరెన్సు. ఆ విషయం కూడా తెలియకుండా మేము ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినామని కూడా తర్వాత మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏదైనా కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఒక ప్రీమియం చెల్లిస్తే అది ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తే వాళ్ళు నష్టపరిహారం చేసి ఈ ఏరియాలో ఇంత నష్టం వచ్చింది, ఈ ఏరియాలో ఇంత నష్టం వచ్చిందని జనరల్గా పంట నష్టం ఇచ్చే ఏర్పాటు జరుగుతుంది. అయితే కానీ ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ ఇదంతా ఏం లేదు కాబట్టి నువ్వు ఒక బడ్జెట్ ఫిక్స్ చేసుకొని అదే అమౌంట్ను అందరి రైతులకు సర్దే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఒక ప్రాంతం ఇప్పుడు మీ దగ్గర ఆర్బీకేల ద్వారా డేటా అంతా కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఎక్కువ పంట ఇక్కడ వేసింటారో ఆ పంటకు కానీ ఇన్సూరెన్స్ అమౌంట్ ఎక్కువ ఇస్తే ఎక్కువ అవుతుంది. అదంతా మీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద పడుతుంది, ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ లేదు కాబట్టి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన పంటకు తక్కువ అమౌంట్ ఇస్తున్నారు ఎకరాకు. అంటే ఉదాహరణకు అనంతపురం జిల్లాలో వేరుశెనగ ఎక్కువ వేసినారు కాబట్టి దానికి ఎకరాకు 400, తర్వాత 900 వేశారు. తక్కువ పంటలు విస్తీర్ణం చేసినట్టు వచ్చి సెలెక్ట్ చేసుకొని వాటికి ఎకరాకు 10,000, 15,000 ఇచ్చినట్టు అట్లా మేము బాగా ఇన్సూరెన్స్ ఇచ్చాము, అది ఇచ్చామని గొప్పలు చెప్పుకునేదానికి ఆ తర్వాత ఆ రకంగా కూడా చేయడం జరిగింది. అసలు ఇదంతా కూడా ఇంకోటి పులివెందుల విషయం. ఇప్పుడు నువ్వు ఆ రోజు మన బటన్ నొక్కి 3,000 కోట్లు నేను ఇచ్చినా అని చెప్తాను. వాస్తవంగా ఆర్టీఐ యాక్ట్ మీద పెట్టి చేస్తే అకౌంట్లో పడింది 1,500 నుంచి 2,000 కోట్ల వరకే ఉంటుంది. ఎందుకంటే ₹1,00,000 దాటిన వాళ్ళందరిది వచ్చేసి సస్పెన్షన్ అకౌంట్ అని పెట్టేశావు. వాళ్ళకి ఇంతవరకు అమౌంట్ కూడా ఇంతవరకు రిలీజ్ కాలేదు. గత సంవత్సరంలో ఇలాగే ₹1,00,000 పైబడిన అమౌంట్ ఇప్పటికీ రాలేదు. పేరుకేమో 3,000 కోట్లు ఇన్సూరెన్స్ ఇస్తామనేది, తర్వాత దానికి ఏంటోటి కురివిలు పెట్టేది, 50,000 ఫైన్ ఉండే వాళ్ళకు సస్పెన్షన్ అకౌంటు, ₹1,00,000 పైన ఉండే వాళ్ళకి సస్పెన్షన్ అకౌంట్ పెట్టి అసలు మిమ్మల్ని పులివెందుల తాలూకాలో 90,000 పెట్టి గెలిపిస్తే ఆ తాలూకాలో ఉండే చీనీ రైతులందరికీ ₹1,00,000 పైబడిన వాళ్ళందరికీ సస్పెన్షన్ అకౌంట్ పెట్టి ఇంతవరకు రాలే. అంటే మిమ్మల్ని 90,000తో గెలిపించిన ప్రజలకు మీరు ఇచ్చే బహుమానం అన్నమాట అది. అట్లా ఈ రకంగా మొత్తం ఏదైనా కూడా న్యాయంగా రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ అంతా ఇలాగే గనక ఈ పద్ధతి ఇలాగే గనక కొనసాగితే తర్వాత భవిష్యత్తులో కూడా ప్రజాధనాన్ని, రాష్ట్ర ఆదాయాన్ని అంతా కూడా తన మద్దతుదారులకు, తన వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ రూపంలో అందరికీ సర్దుబాటు చేసే ప్రయత్నం జరిగే అవకాశం కూడా ఉంది ఇది. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే పాత విధానం ఇన్సూరెన్స్ పద్ధతి ఉందో అదే విధానాన్ని కొనసాగించాలి. లేని పక్షంలో అసలు రైతులు ఏదైనా నీకు నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి, రైతుల మీద గన ప్రేమ గన ఉంటే ఆ రైతులే నీకు అమౌంట్, ఆ రైతులే ఇన్సూరెన్స్ అమౌంట్ కట్టినప్పుడు ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ రియంబర్స్మెంట్ చేయి నువ్వు కావాలంటే. ఎందుకంటే అప్పుడు రైతు కనుక కడితే అతనికి ఒక స్లిప్ ఇస్తారు, అతనికి ఒక రైట్ ఉంటుంది, నాకు ఇన్సూరెన్స్ రాలేదు ఎందుకు రాలేదని అడిగే రైట్ అని ఉంటుంది. ఈరోజు చాలామంది రైతులు కేవలం పులివెందుల కాన్స్టిట్యున్సీలోనే, నీ సొంత జిల్లాలోనే అనేక మంది రైతులు పక్క తోటకేమో ఇన్సూరెన్స్ అట్రాక్టే వస్తుంది, సేమ్ తోట సేమ్ పంట వేసింటాం, తర్వాత ఇక్కడైతే ఎవరికి కూడా రాలేదు. ఆ తర్వాత ఏదైతే ఈ క్రాపింగ్ చేస్తున్నారో 2,000, 2,500 జనాభా ఉండే చోట అంటే వాళ్ళకు ఉండే స్టాఫ్తో ఈ క్రాపింగ్ అన్నీ కవర్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక రైతుకు 2-3 సర్వే నెంబర్లు కూడా ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీని పిలిచి అంతా చేసేటప్పటికి 2-3 అవర్స్ పడుతుంది. 2-3 అవర్స్ పడినప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు అయితే అంత ఫీల్డ్ మీదకి పోయి న్యాయంగా చెక్ చేస్తున్నారు. అదే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకైతే రూమ్లోనే ఫోటోలు తీసి పంపిస్తున్నారు. అట్లా రూమ్లోనే ఫోటోలు తీసి పంపించడం వల్లనే రాష్ట్రంలో కూడా అందరికీ ప్రజలకు అన్యాయము, అతను రాష్ట్ర రైతులకు అన్యాయం జరిగింది. ఎందుకంటే వాస్తవంగా పత్తి వేయకుండా కూడా పత్తికి ఇన్సూరెన్స్ వచ్చింది. వాస్తవంగా పత్తి వేసిన వాళ్ళకు మా కాన్స్టిట్యున్సీలో వాస్తవంగా పత్తి వేసిన వాళ్ళకి ఇన్సూరెన్స్ రాలేదు. అక్కడ కంప చెట్లు
ఆ తర్వాత అక్కడ కంప చెట్లు అలాంటి చెట్లు ఉన్నట్టు కూడా ఫోటోలు తీసి పత్తి వేసినట్టు చూపించిన వాళ్ళందరికీ 100 ఎకరాల్లో ఇన్సూరెన్స్. ఎందుకు జరిగిందంటే ఇది వాళ్ళకు వాస్తవంగా అంత చేసే టైం లేదు. టైం లేనప్పుడు తర్వాత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బెదిరించి అక్కడ ఉండే రూమ్లోనే ఫోటోలు తీసి పంపించడంతో ఆ తర్వాత ఈ రకంగా రైతులకు అన్యాయం జరిగింది. ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ తరఫున పాత ఇన్సూరెన్స్ విధానాన్ని కొనసాగించాలి అనేది మా ప్రధానమైన డిమాండ్గా చెప్తూ, తర్వాత రాజశేఖర రెడ్డి గారి జన్మదినం వస్తుంది జూలై 8 జన్మదినాన్ని పురస్కరించుకొని రైతు దినోత్సవం అని పెద్దగా చెప్పి ఆ రోజు ధరల స్థిరీకరణ నిధి దాని గురించి చెప్పాడు. చాలా పాండమిక్ టైం, కరోనా టైంలో కూడా అంటే మా ప్రాంతంలో అరటి అయితే 2,000 రూపాయలు కూడా టన్ను ఉండి అమ్ముకోలేక కాలువల్లో దిబ్బల్లో కూడా పడేసిన సందర్భంలో కూడా ఆ ధరల స్థిరీకరణ నిధి నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా, అసలు అప్పుడు అది ఏమైందో తెలియదు, ఇప్పుడు అది ఎక్కడుందో కూడా తెలియదు ఆ ధరల స్థిరీకరణ నిధి. ఇలా రైతులను ఎందుకో కక్ష కట్టి, అంటే తెలుగుదేశం పార్టీ మీద ఎట్లా కక్ష కట్టి వ్యవహరిస్తాడో అంతకన్నా రెట్టింపు విధంగా రైతుల మీద కక్ష కట్టి చూస్తా. తర్వాత పేరుకేమో రైతు పక్షపాత ప్రభుత్వం అంటాడు. ఇంతకన్నా భయంకరమైన రైతు వ్యతిరేక ప్రభుత్వమే తర్వాత ఇంతవరకు కూడా చూడలేదు. ఇంకా డ్రిప్ మెటీరియల్ అయితే ఘోరం. డ్రిప్ రాందానికి కూడా చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్లు బకాయిలు పెట్టాడని చెప్తారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మీకు నిజంగా రైతుల మీద అంత చిత్తశుద్ధి ఉంటే ఇన్ని బటన్లు కొట్టేటప్పుడు ఒక్క బటన్ ఎప్పుడు కొట్టినా కూడా రైతులకు ఇప్పటి డ్రిప్ వచ్చేది. ఏముంది, ప్రాంతంలో అన్ని రిజర్వాయర్లో వాటర్ ఉంది, హార్టికల్చర్ వైపు వెళ్ళేదానికి ఎవరికి కూడా డ్రిప్ తర్వాత లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎకరాకు 40,000 నుంచి 50,000 రూపాయలు అవుతుంది డ్రిప్ వేసుకోవాలంటే. కాబట్టి ఈ రకంగా కక్ష కట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఎందుకు ఈ రకంగా కక్ష కట్టి చేస్తున్నాడో కూడా అర్థం కాలేదు. ఇంకో విషయం ఏంటంటే, తర్వాత నిన్న జరిగిన అమ్మఒడికి లేనిపోని కండిషన్, ఏదో 80 లక్షల పిల్లలు అంటాడు, మళ్ళీ 54 లక్షల తల్లులు అంటాడు. తర్వాత నిన్న జరిగిన అమ్మఒడి దాంట్లో కూడా వచ్చేసి అనేక రకమైనటువంటి అవకతవకలు. ఆ తర్వాత ఆ కండిషన్స్ ఏంటంటే, స్లాబ్ ఉంటే ఇది, 300 యూనిట్స్ ఉంటే ఇది, 4-వీలర్ ఉంటే ఇది, 200, అంటే ఇవన్నీ అంతకుముందు చెప్పలేదా? సాక్షాత్తు మీ సతీమణి గారు, మీ ధర్మపత్ని గారే జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలో, అమ్మాయి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలను బడికి పంపిండి, మన జగనన్న అమ్మఒడి ఇస్తాడని సాక్షాత్తు మీ ధర్మపత్ని గారే చెప్తారు. మీరేమంటారు? ఒకవైపు రాజకీయ నాయకుడు ఒక మైకు పట్టుకొని ఒక మాట మాట్లాడితే దానికి విశ్వసనీయత ఉండాలా, దాని ఆచరణలో పెట్టేట్టుకంటే మాట్లాడాలని మహా గొప్పలు చెప్పుకుని మీరు అసలు అమ్మఒడి చెప్పినప్పుడు ఏమైంది? తర్వాత దుల్హాన పథకం చెప్పినప్పుడు ఏమైంది? అసలు దీంట్లో అమ్మఒడి పథకంలో కూడా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మా ఊర్లోనే పక్కన వాళ్ళకి అమ్మఒడికి 14,000 వచ్చింది లాస్ట్ ఇయర్. అతను 7th క్లాస్ చదువుతున్నాడు. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుందిలే అని అక్కడ పులివెందుల్లోకి పోయి, అంటే ఒక ఫ్రిడ్జ్, అంటే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది, ఆ అమౌంట్ కూడా మీకు ఇస్తామని చెప్పి 25,000కు ఫ్రిడ్జ్ తీసుకొని వచ్చారు. సమ్మర్లో తర్వాత కొంచెము కొత్త మోజు కాబట్టి కొంచెం, ఆ తర్వాత 300 యూనిట్స్ కరెంటు బిల్ వచ్చి, ఆ తర్వాత ఈ సంవత్సరం అమ్మఒడిలో వాళ్ళ పేరు లేదు. అంటే ఈ కండిషన్స్ అన్నీ ముందు పెట్టచ్చు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఈ కండిషన్స్తో పాటు అమ్మఒడి కావాలంటే ఒక పూరి గుడిసె ఉండాలా, ఆ గుడిసెలో ఉండే వ్యక్తి ప్రతిరోజు కూడా ఒక వాటర్ బాటిల్ తాగేట్టుగా పెట్టండి. ఎందుకంటే ఆ వాటర్ బాటిల్ తాగితే మీకు మంత్లీ మీరు ఇచ్చే 14,000కు వాడు సంవత్సరానికి 54,000 బాకీ పడతాడు మీకే. అట్లా కండిషన్లన్నా పెట్టండి. ఇంత ఘోరంగా అమ్మఒడిలో అబద్ధాలు, దుల్హాన్ పథకం మీద అబద్ధాలు, ఇంకా ఏది చేసుకున్నా కూడా మళ్ళీ మాట్లాడితే విశ్వసనీయత అది ఇదని మాట్లాడే మీరు, ఇదంతా కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఏదైతే మీరు రైతుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకునే మీరు, మీ పేరు పెట్టుకునేది వైఎస్ఆర్ పార్టీ. ఉచిత విద్యుత్ మీద అంతో ఎంతో రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు మంచి చేయాలని చేసినారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు ఆ పేరు పెట్టుకొని వైఎస్ఆర్ పార్టీ ఈరోజు రైతులకు మీటర్లు బిగియడం కానీ అవన్నీ కూడా మెడకు ఉరితాళ్ళు మాదిరే అతను ఇలా చేయడము. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఫోటోనే కూడా లేకుండా లోగోలో వేసినారని మన ఒక టీవీ ఛానల్లో కూడా చెప్తున్నారు. అంటే ఒకవైపు పేరేమో అది పెట్టుకుంటావు, తర్వాత చేసేటన్నీ ఆయనకు సంబంధం లేని విషయాలు. కాబట్టి మేము మరీ కోరేది ఏంటంటే, ఇప్పటికైనా జరిగిపోయింది.
ఏదైతే ఈ రైతులకు ఎందుకు కక్ష కట్టింతగా వ్యవహరిస్తానో మాకు అర్థం కాలే. ఏదన్నా రైతులు ఏమన్నా అసలు రైతుల తరపున కూడా మేము వాళ్ళు ఏదన్నా నిజంగా ఏదన్నా మాకు తెలియకుండా పొరపాటు చేసినా దయచేసి రైతులను తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూసినట్టు చూడకుండా ఈ విధానాలన్నీ ఎత్తేసి పాత ఇన్సూరెన్స్ విధానాన్ని కొనసాగించాలని కూడా మేము తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. మీరు వేంపల్లిలో 7-8 తేదీల్లో పులివెందులకు వచ్చే పరిస్థితి ఉంది. ఎవరైతే ఇన్సూరెన్స్ అర్హత ఉండి రాని రైతులందరినీ కూడా సమీకరించి తర్వాత మిమ్మల్ని కలిసే ప్రయత్నం కూడా మేము చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తాను.